అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై మామూలుగా చిన్న చిన్న పీసులు కట్ చేసి ముందు నైటే నేను ఆరబెట్టుకున్నా అనమాట. ముందు రోజు నైటే పెట్టినా. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ అట్లా చేస్తున్నా. అండ్ నాకిట్లా చిన్న చిన్న ముక్కలు కోసి ఇట్లా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని బెండకాయ ఫ్రై చేసుకొని తినడం అంటే ఇష్టం. అండ్ ఇక్కడ తెలంగాణలో ఇట్లా చేయరు గదా! బెండకాయని మనం పులుసుకెట్లా చేస్తామో అట్లా కట్ జేసి, వాటిని ఫస్ట్ కొంచెం ప్యాన్‌లో ఏసి, వేయించి తీసి, టమాటాలేసి కూర చేస్తారు. దాన్ని బెండకాయ ఫ్రై అంటారు. బట్ నాకు తెలిసిన బెండకాయ ఫ్రై అయితే ఇదే అనమాట. ఇది చాలా టేస్ట్ ఉంటది. అప్పుడప్పుడు నోటికి కొంచెం టేస్టీగా తినాలి అనిపించినా బావుంటది. ఫస్ట్ అయితే బెండకాయ ముక్కలన్నీ ప్యాన్‌లో ఆయిల్ పెట్టి వేడైన తర్వాత ఆ ముక్కలన్నీ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. కొంచెం కలర్ మారే వరకు. తర్వాత నూనె ఎక్కువుంటే తీసి పక్కన పెట్టుకోండి. నాకు సరిపోయింది. నేను అదే నూనెలో ఆవాలు, జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసి, అవి కొంచెం చిట్పట్ అన్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవన్నీ మగ్గాలి. మంచిగా మగ్గనివ్వండి. ఎందుకో తెలుసా? మనం ఆల్రెడీ బెండకాయలు ఫస్టే ఫ్రై చేసుకొని ఉంచినాం కాబట్టి ఆనియన్స్ అయితే మంచిగా మగ్గనివ్వండి. లైట్‌గా అట్లా అవసరం లేదు. మంచిగా మగ్గనిచ్చేసేయండి. ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు గూడా వేసుకొని మగ్గనివ్వండి. అండ్ ఇవన్నీ మగ్గినియి అన్న టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి. అండ్ వన్ థింగ్ నేను కరివేపాకు ముందే చెప్పినా గదా! కరివేపాకు ముందైనా వేయొచ్చు, వెనకైనా వేయొచ్చు. నో ప్రాబ్లమ్ అనమాట. వేసి పచ్చివాసన కలిపేసి ఒక 2 మినిట్స్ కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. కొంచెం లోలో పెట్టండి. ఫ్లేమ్ హైలో పెట్టొద్దు. మీడియంలోకి పెట్టండి. నేనిప్పుడేసిన కరివేపాకు ఏంది సిస్టర్ ముందే చెప్పినావు గదా! అనైతే అనుకోకండి. నో ప్రాబ్లమ్. అవన్నీ మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు తీసి దాంట్లో వేసేసి అవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ అయ్యి మంచిగా అంటే కొంచెం లైట్‌గా పచ్చుంటది గదా! బెండకాయల్లో అవన్నీ మగ్గే వరకు ఉంచేసుకొని దీని మీద పసుపు, ఉప్పు, కారం కొంచెం గరం మసాలా వేసుకుంటే మీ ఇష్టం ఏసుకోండి. ధనియాల పొడి వేస్తున్నా నేను. ఇవన్నీ వేసి అవన్నీ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి. అండ్ ఆల్సో బెండకాయలు గూడా మంచిగా మగ్గుతాయి ఆ టైం వరకి. మంచిగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఈ కలర్ గ్రీన్ కలర్‌లో ఉంది మొత్తం లైట్ గోల్డిష్ కలర్ కొంచెం బ్లాక్ కలర్‌లో వస్తది. ఆ టైంలో బంద్ జేసుకోండి. కొంచెం లైట్‌గా పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసి ఉంచండి. నేను మధ్యలో టేస్ట్ అంటే మగ్గిందా లేదా, ఉప్పు, కారం సరిపోయినాయా లేదా అని చూసుకొని మళ్ళీ ఉప్పు, కారం ఏస్తున్నాను. నాకు సరిపోలేదు అని జెప్పేసి మీరు కూడా మీకు కరెక్ట్ మెజర్‌మెంట్స్ తెలవనప్పుడు ఇట్లనే చేయండి. ఓకేనా? అండ్ నచ్చితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. అంతే ఈ వీడియో ఉంటా